బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మందమరి పట్టణంలో అట్టహాసంగా ఏర్పాటు చేశారు. అన్ని రకాల వర్గాలకు సంబంధించిన వారు వచ్చి బాబాసాహెబ్ విగ్రహానికి పూలాభిషేకం చేశారు. ఇదే క్రమంలో మరి మందమరి గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా మరి మందమరికి సంబంధించిన జనరల్ మేనేజర్ గారు అలాగే గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు వచ్చి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వ్యూస్ మీరు చూడండి. ఓకే. జయంతి సెలబ్రేషన్స్ సందర్భమున సింగరేణి సంస్థ ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. సింగరేణిలో మన దళిత సమాజ కార్మికులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా అంబేద్కర్ గారంటే ఒక స్ఫూర్తి. కేవలం దళితులకే కాదు, ఎక్కడైతే వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒక స్ఫూర్తి. ఎందుకంటే వారు నిరంతరం వారు చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి క్లాస్ రూమ్లో తరిమేసినప్పటికీ కూడా లేదు నేను చదువుకోవాలి, నేను నా సమాజానికి నేను పని చేయాలి, ఆ రోజుల్లోనే వారికి ఆలోచన వచ్చింది. అందుగురించి కుల వివక్ష ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సంపాదించిందంటే వారి కృషి, వారి కష్టము, వారు పట్టుదల ఏదైతే ఉందో. నేను అన్ని పెద్ద స్కూళ్ళల్లో కూడా మొదటి స్థానంలో ఉండి డిగ్రీ సంపాదించడం జరిగింది. వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆ రోజుల నుంచే అతి పెద్ద సంస్థ ప్రపంచంలో భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పాస్ అయిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఆ రోజులలో లేదు నేను మంచిగా చదువుకొని నా దేశాన్ని నా సమాజాన్ని నేను పని చేయాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. అందుగురించి వారికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ రాజ్యాంగం రాయాలి, ఈ రాజ్యాంగం రాసినప్పుడు అందరు వ్యక్తులను సమానంగా ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టాలని చెప్పి వారు అన్ని వర్గాలకు వారు కాన్స్టిట్యూషన్లో
ఏదో ఒక భద్రత కల్పించడం జరిగింది. అంటే వారి అంత పెద్ద గొప్ప ఆలోచన అన్నమాట. అన్ని వర్గాలకు ఎక్కడైతే అణచివేయడం జరుగుతుందో వాళ్ళను కాపాడాలి, వారికి ఏదో ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. లేకుంటే అప్పుడు కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ చిన్న రాష్ట్రాలు చేస్తుందని చెప్పి ఆయన ఒక ముందు ఆలోచనతోని చిన్న రాష్ట్రాలు ఉంటే మన దేశానికి మంచిదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. మా నాన్నగారు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు అంబేద్కర్ భక్త్. వారు వివేక్ వర్ధని హై స్కూల్కి ఒక లెక్చర్కి వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారు, నేను అంబేద్కర్ గారు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో నేను ఇది ఫాలో చేస్తానని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఆ రోజు ఆలోచించుకున్నారు. అలాగే మీరు చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కార్మిక శాఖ మంత్రి వర్లుండే. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. కార్మికులకు ఇబ్బంది లేకుండా మినిమం వేజెస్, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్, ఇవన్నీ కూడా నోటీసెస్ కార్మికులకు ఇవ్వడము, ఇవన్నీ కూడా భద్రత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మంత్రిగా చట్టాలు తీసుకురావడం జరిగింది. మా నాన్నగారు అదే బాటలో పోతూ సింగరేణి కార్మికులకు మీ అందరికి తెలిసిన విషయమే 1994లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు దీన్ని BIFR నుంచి తొలగించి 400 కోట్ల రూపాయలు NTPC లోన్ ఇప్పించి 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. అంతేకాదు కాకా వెంకటస్వామి గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు కార్మికులకు పెన్షన్ స్కీమ్ అయినా కానీ PF అయినా కానీ ఇవన్నీ చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వారు తేవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో అందరూ మంచిగా చదువుకోవాలి, అందరూ విద్యనే ఒక బలము, నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచన ఇచ్చినారో దాని ప్రకారంగానే మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా 200 కోట్లతోనే ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ స్థాపిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే. అంతేకాదు యంగ్ ఇండియా స్కూల్సే కాదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మొన్న బడ్జెట్లో మీరు చూసినారు 500 కోట్ల రూపాయలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం పెట్టడం జరిగింది. అంటే విద్యకి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాధాన్యత ఇచ్చినారో అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగంలో ఇన్ని నిధులు కేటాయించి 50,000 మంది టీచర్లను భర్తీ చేసినారంటే విద్యారంగంని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అందరూ గమనించాం. సో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక విప్లవం, ఒక రెవల్యూషనరీ. వారు ఆ రోజులలోనే ఉద్యోగం గురించి, ఉద్యోగాలు కల్పించాలి బీద ప్రజలకు, మనము న్యాయం చేయాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ నేర్పించినారో మనమందరం నేర్చుకోవాలి. వారి స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ క్షమాపణ కోరాలి. ఎందుకంటే మీటింగ్ మధ్యలో పోవడం మంచిది కాదు, కానీ ఈరోజు బాబాసాహెబ్ జయంతి సందర్భంగా చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని చోట్ల అటెండ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళందరూ కూడా బాధపడతారు. సో మీరందరూ కూడా నాకు క్షమించి నాకు ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.